హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th T20Iలో ఎవరు గెలవబోతున్నారు అని అయితే మనమైతే ఈ వీడియోలో చర్చించుకుందాం. గ్రౌండ్ చూస్తే ఇంకా స్టాట్స్ ఎలా ఉన్నాయి, మనకి పిచ్ రిపోర్ట్ ఏమైతే అప్డేట్ ఏదైతే వచ్చింది, బ్యాటింగ్ ఫేవరా ఏంటిది అనేది మనకు అప్డేట్ ఉంది. అండ్ డ్యూ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉండబోతుంది, మ్యాచ్ ఎవరు గెలుస్తున్నారని అయితే ఈ వీడియోలో చర్చించుకుందాం. అంతకంటే ముందు మీరు చూడాల్సింది లాస్ట్ 3 మ్యాచెస్ని అయితే ఏం ప్రిడిక్షన్ ఇచ్చాను, ఏది కరెక్ట్ అయింది. నేను ఇచ్చిన 3కి 3 ప్రిడిక్షన్లు కరెక్ట్ అయ్యాయి. మీరు thumbnail చూసుకుంటేనే మీకు అర్థమైపోతుంది, వీడియోలు చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు నచ్చితే కనుక వీడియోస్ కూడా చూడండి. అసలు నాకెంత సెన్స్ ఉంది, క్రికెట్ సెన్స్ ఎంత ఉంది, అసలు నేను చెప్పేది కరెక్టేనా రాంగ్, అసలు వీడికి ఏం తెలుసో, వీడు ఇంత ధైర్యంగా చెప్తున్నాడు ప్రిడిక్షన్ అనుకుంటే మాత్రం నేను ఫాలో అయ్యే రూల్స్ కొన్ని ఉంటాయి. అండ్ ఆల్సో నాకు క్రికెట్ నాలెడ్జ్ కూడా ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, కాబట్టి నేను వీడియోస్ చేసి అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. థర్డ్ మ్యాచ్ చూస్తే కనుక మీరు ఇండియా టాస్ అవుట్పై ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఇంత స్కోర్ కొడుతుంది, ఇండియా డిఫెండ్ చేసుకుంటుందని చెప్పాను. బట్ ఇండియా దానికి ఆపోజిట్ చేసింది. ఎందుకు ఏంటిది అనేది ఆల్రెడీ రివ్యూ వీడియో ఇచ్చినాం, దాంట్లో క్లియర్గా ఉంటుంది. మళ్ళీ ఒకవేళ మన సబ్స్క్రైబర్ ఉంటే కనుక వాళ్ళు కొద్దిగా ఏంటర్ మళ్ళీ చెప్తున్నాడు అనిపిస్తుంది, కాబట్టి సో అది స్కిప్ చేస్తున్నాను. వీడియో ఉంది, రివ్యూ వీడియో, అది చూడొచ్చు. సో లేట్ చేయకుండా అయితే 4th T20లో ఏం జరుగుతుందో చూద్దాం. 4th T20 వచ్చేసి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మనకి ఫ్రైడే రోజున 7 o'clockకి మ్యాచ్ అనేది జరుగుతుంది. ఫ్రైడే రోజున అంటే 31st రోజున మనకు మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇది వచ్చేసి పూణే క్రికెట్ స్టేడియం, పూణే క్రికెట్ అసోసియేషన్ వచ్చేసి ఇది పూణేలో ఉంది, మహారాష్ట్ర గ్రౌండ్లో మ్యాచ్ అనేది అవ్వబోతుంది. మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం పిచ్ వచ్చేసి సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో మ్యాచ్ని అదే విధంగా వాళ్ళే గెలుస్తారని అయితే మనకైతే రిపోర్ట్ ఉంది. సో టాస్ అనేది కొన్నిసార్లు క్రూషియల్ అవుతుంది. ఎందుకు అంటే డ్యూ ఫ్యాక్టర్ వస్తుందా రాదా అనే దాని మీద ఎక్కువ కెప్టెన్స్ సరే డ్యూ ఫ్యాక్టర్ వచ్చే అవకాశం ఉంటుందేమో అని చేజ్ చేయడానికి ఆలోచిస్తారు. సో ఇక్కడ మాత్రం నాకు తెలిసి స్లో డౌన్ అవుతుంది, డ్యూ ఫ్యాక్టర్ రావట్లేదు. క్లియర్ కట్ మనకు టెంపరేచర్ డిఫరెన్స్లు అవన్నీ నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే అడ్వాంటేజ్ ఉంటుంది, సెకండ్ బ్యాటింగ్కి స్లో డౌన్ అయ్యే వికెట్ ఖచ్చితంగా ఉంది. థర్డ్ T20కి ఏ విధమైన వికెట్ ఉందో మనకు 4th T20 కూడా అదే వికెట్ ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఫస్ట్ బ్యాటింగ్గా ఉంటుంది. మనకు ఏదైతే పూణే రిపోర్ట్స్ ఉన్నాయో సో ఆ విధంగానే ఉన్నాయి. సో సీజన్ కూడా మనకి సమ్మర్ సీజన్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఇప్పుడున్న టెంపరేచర్ డిఫరెన్సెస్ అవన్నీ క్యాలిక్యులేట్ చెప్తున్నాను. ఫ్రైడే రోజున మ్యాచ్ జరిగే రోజున డ్యూ ఫ్యాక్టర్ అయితే ఉండబోదు. సో పిచ్ కూడా స్లోనే ఉంటుంది కాబట్టి సో 160, 170 ఏ అయితే స్కోర్స్ కొడతారో అవి డిఫెండబుల్. ఒకవేళ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఇంకా ఎక్కువ స్కోర్ కొట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి సో నాకు తెలిసినంత వరకు అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే ఈ మ్యాచ్ని గెలవబోతున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మన ప్రెడిక్షన్ కూడా అదే. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కనుక ఇండియాకి మిడిల్ ఆర్డర్లో ప్రాబ్లం ఉంది. ఎప్పుడైతే నితీష్ అండ్ రింకుల్ లేరో మిడిల్ ఆర్డర్ షేకింగ్ అనిపిస్తుంది. మనం ఇప్పుడు చూసిన టాప్ ఆర్డర్ ఓపెనర్స్ 1 down 2 downలు అద్భుతంగా ఆడేవారు T20sలో. వాళ్ళు ఆడనప్పుడు మిడిల్ ఆర్డర్ నితీష్ కూడా రింకు కూడా కాపాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళిద్దరు సడన్గా లేకపోవడం మిడిల్ ఆర్డర్ షేకీగా కనిపిస్తుంది. దానికి తోడు ప్లేయింగ్ 11లో బ్యాటింగ్ ఆర్డర్లో చాలా చేంజెస్, జురేల్ని మనకు లోయర్ ఆర్డర్లో పంపించడం, టాప్ ఆర్డర్లో అంత స్టడీగా రన్స్ రాకపోవడం అనేది మనం అయితే లాస్ట్ మ్యాచ్ని లూజ్ అయ్యామని చెప్పొచ్చు. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే రింకు వచ్చే అవకాశం ఉంది. రింకు సింగ్ నాకు తెలిసి సెకండ్ 2 T20sకి అయితే తను దూరంగా ఉన్నాడు. 4th T20 వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. బట్ ఒకవేళ తను ఇంజురీ ఇంకా రికవరీ కాకపోతే కనుక నాకు తెలిసి రమణ్దీప్ని తీసుకొస్తే ఇంకా ఇండియా బెటర్ రిజల్ట్స్ చూడబోతున్నామని చెప్పొచ్చు. సో ఇండియా నాకు తెలిసినంత వరకు అయితే ఇదొక చేంజ్ చేయాలి. హర్షదీప్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంచిగా నడుస్తున్నాయి మ్యాచ్లో, 2 matches 2 గెలిచినాం. షమి ఇంజురీ నుంచి వస్తున్నాడు కాబట్టి సిరీస్ విన్ అయిన తర్వాత ఇస్తే కూడా తన మీద కొద్దిగా ప్రెషర్ తక్కువ ఉండేది. బట్ తన్ని తీసుకురావడం, మళ్ళీ దానికి తోడు మనకు షమి ఫామ్లో లేనప్పుడు ఇంకా మనకు చూసుకున్న హార్దిక్ మీద ఇంకా ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటి ఫెయిల్యూర్స్ కొన్ని డిసిషన్స్ అనేది కొద్దిగా క్రిటికల్గా అయ్యి థర్డ్ మ్యాచ్ మనం ఓడిపోయామని చెప్పచ్చు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇండియా అయితే ఖచ్చితంగా రమణ్దీప్ని అయితే తీసుకొని రావాలి. సో ఎవరి ప్లేస్లో తీసుకొస్తారనేది కొద్దిగా క్వశ్చన్ మార్క్ ఉంది. స్పిన్నర్లను అలా ఉంచాలి, స్పిన్నింగ్ పిచ్ కాబట్టి
అండ్ ఇంగ్లాండ్ విషయానికి వస్తాయి. ఇంగ్లాండ్ అయితే వాళ్ళు ఇంకో లెగ్ స్పిన్నర్ ఉన్నారు, లెగ్ స్పిన్నర్ని వాళ్ళు కూడా రెహాన్ అహ్మద్ ఉన్నాడు, రెహాన్ అహ్మద్ని తీసుకొచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో తను కూడా బ్యాటింగ్ చేయగలడు. సో ఒకవేళ ఇంగ్లాండ్ వచ్చేసి సెకండ్ బౌలింగ్ చేయాల్సి వస్తే కనుక లివింగ్స్టన్ మనకు రషీద్ ఎట్లా వేసానో చూసిన ఆదిల్ రషీద్, సో ఇంకో లెగ్ స్పిన్నర్ వస్తే కానీ ఖచ్చితంగా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందో అట్లాంటి కాల్ తీసుకుంటారు లేరని చూడ. ఎందుకంటే వాళ్ళు సెకండ్ T20లో కంబ్యాక్ చేశారు, థర్డ్ T20 గెలిచారు కాబట్టి చేంజెస్ చేయకుండా కూడా రావచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే ఇండియా నుంచి ప్లేయింగ్లో చేంజెస్ 1-2 చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఫైనల్గా విన్ ప్రిడిక్షన్ అయితే మనం చెప్పినట్టే డ్యూ ఫ్యాక్టర్ అస్సలు రాదు, బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉండబోదు. సో ఫస్ట్ బ్యాటింగ్ అయితే మంచిగా రన్స్ కొట్టుకుంటాయి కనుక ఖచ్చితంగా మ్యాచ్ని వాళ్ళే గెలవబోతున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే ఈ మ్యాచ్ని ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళతోటే మనమైతే వెళ్తున్నాం. అండ్ ఆల్సో మనం చూడాల్సింది లాస్ట్ 3 మ్యాచెస్లో మనం ఇచ్చిన ప్రిడిక్షనే కరెక్ట్ అయింది. 4th T20లో కూడా మనం ఇచ్చిన ప్రిడిక్షనే కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుంది, నేను రాంగ్ కూడా అవ్వచ్చు, బట్ ఫస్ట్ 3 మ్యాచెస్కి ఏదైతే అయ్యిందో అదే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే 99.9% ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలుస్తుంది, డ్యూ ఫ్యాక్టర్ అయితే అసలు రావట్లేదు. సో నా వీడియోని ఇక్కడి వరకు చూస్తే కనుక నా వీడియో అంతో ఇంతో మీకు నచ్చినట్లే ఉంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నెక్స్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆల్సో మీరు కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే మనం 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నాం. సో మీరు సపోర్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.